కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా విజయవాడలో అయితే మాత్రం ఆయన అంటే ఏ విధంగా జరుగుతున్నాయి సహాయ చర్యలు, ముఖ్యంగా అక్కడ ఆహార సరఫరా అవ్వచ్చు, లేకపోతే బాధితులకు ఏ విధంగా అందుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ కోవలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన అభినందనల వెల్లు అయితే కొనసాగింది. మరోపక్క అంటే డ్రోన్లతోటి ఆహారం సప్లై చేయాలి, ఒక పక్క అధికారులు వెళ్ళలేని పరిస్థితి, అలాగే ఫుడ్ సప్లై వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో అక్కడ డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన మేరకే అది జరిగింది. దాని విధంగా పరిశీలన చేశాం. ఆ విధంగా డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక అంటే విజనరీ కలిగి ముందు చూపుతో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుందామనే విధంగా ఆలోచించిన వ్యక్తికే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి చేసినటువంటి, అలాగే పార్టీ అధినేత చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నం అయితే మాత్రం నిజంగా అభినందనీయం. ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఈ విధంగా ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఈ విధంగా కూడా చేయొచ్చు అనే విధంగా ఒక ఆలోచన రావటం శుభపరిణామం అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. మరోపక్క బాధితులకి అంటే ఆయన రాత్రి 3 గంటల వరకు కూడా ఆ సమయంలో కూడా వరద బాధితుల్ని పరామర్శించడం, వాళ్ళకి ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అనే అంశాలను కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఒక పార్టీ అధినేత, మరోపక్క ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి చర్యలు అయితే మాత్రం ఒక పక్క కేంద్రం కూడా గమనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉంటూ ఏమైనా ఆర్థిక సహాయం కానీ, లేకపోతే ఇంకేదైనా మానవ అంటే ప్రాణ నష్టం నివారించడానికి ఏమైనా సహాయ సహకారాలు అందించడం కోసం అయితే మాత్రం కేంద్రం కూడా ఎప్పుడు కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోటి, మరోపక్క అధికారుల యొక్క అప్రమత్తతోటి ప్రాణ నష్టాన్ని అయితే మాత్రం ఎక్కువగా నివారించగలిగాం. గతంలో అంటే కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన మినహా మిగిలినటువంటి అన్ని ఈ వరద ఏదైతే ఉందో దాదాపు 70-80 సంవత్సరాల తర్వాత ఒకసారిగా ఈ వరద ఉధృతి, ఎప్పుడూ కూడా 9 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి ఎక్కువగా ఉండేది ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా. కానీ ఇప్పుడు అనూహ్యంగా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో మరోపక్క బుడమేరు, మరోపక్క ఎక్కువ వర్షపాతం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కురవటం, ఇవి కూడా అక్కడ వరద ప్రవాహానికి ఎక్కువగా కారణమయ్యాయని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు. కేంద్రం వంతుగా కేంద్రం తప్పకుండా రాష్ట్రానికి అయితే మాత్రం నిధులు కేటాయిస్తుంది. అలాగే ఈ యొక్క వరద సహాయక చర్యలకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం కూడా కేంద్రం బాధ్యతాయుతంగా సహాయం చేస్తుందని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మరోపక్క పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులు తిరగటం, వాళ్ళకి భరోసా కల్పించడం ఏదైతే ఉందో ఇది మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి అంశం. కాబట్టి ఆ వయసులో కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని అయితే నివారించగలిగామని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు.